పాఠశాలలు తిరిగి సందడిగా మారిన మొదటి రోజై నల్గొండ పట్టణంలోని పానగల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. సాధారణంగా తరగతులు ప్రారంభమవుతాయని భావించిన విద్యార్థులకు ఒకరోజు ఒక ప్రత్యేక అనుభవంగా మారింది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ స్వయంగా ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడడం అందరిలో ఆసక్తిని కలిగించింది. పాఠశాలలు తిరిగి సందడిగా మారిన మొదటి రోజే నల్గొండ పట్టణంలోనే పానగల్లు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. సాధారణంగా తరగతి గదులు ప్రారంభమవుతాయని భావించిన విద్యార్థులకు ఈరోజు ఒక ప్రత్యేక అనుభవంగా మారింది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ స్వయంగా ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడడం అందరిలో ఆసక్తిని కలిగించింది. తరగతి గదిలో విద్యార్థుల మధ్య నిలబడి ఎస్పీ ఎంతో సరళంగా మాట్లాడారు. చదువు మాత్రమే కాదు, జీవితంలో భద్రత కూడా చాలా ముఖ్యమంటూ రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్న వయసులో వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో వివరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే క్రమంలో హెల్మెట్ ధరించాలని, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. తర్వాత ప్రస్తుత యువత ఎక్కువగా ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా గురించి ప్రస్తావించారు. తెలియని వ్యక్తులతో మాట్లాడడం, లింకులు ఓపెన్ చేయడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల గురించి మాట్లాడుతూ డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి, మీ లక్ష్యాలను దూరం చేస్తాయి అంటూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పే మాటలు వినాలని, మంచి స్నేహితులను ఎంచుకొని ఉన్నత స్థానాలను ఎదగాలని సూచించారు. ఎస్పీ సందేశాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విన్నారు. కొందరు విద్యార్థులు ప్రశ్నలు అడగగా ఆయన సహనంగా సమాధానాలిచ్చారు. కార్యక్రమం ముగిసేసరికి విద్యార్థులు కొత్త అవగాహన, ఉత్సాహం కనిపించింది. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, చాక్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, ఎస్ఐ మానస, పోలీసు అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.